నన్ను మీ కుటుంబ సభ్యునిగా చూడండి. ఫ్రెండ్లీగా పనిచేసుకుంటూ వెళదాం. రానున్న 3 నెలల్లో ఒంగోలు మండలంలో మంచి మార్పు తీసుకువద్దామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మండల అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఒంగోలు మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక అందించిన గ్రామ సచివాలయాల సిబ్బందిని దామచల ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 8,093 ఇళ్లు ఉండగా 7,479 ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయి డేటా ఉందని, మిగిలిన ఇళ్ల డేటా కూడా సేకరించాలని సూచించారు. ప్రతి ఇంటికి సంబంధించి సమగ్ర వివరాలు ఉండడం ద్వారా ఎంతమందికి పింఛన్లు అందుతున్నాయి, ఎంతమందికి ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తదితర వివరాలు ఉండడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు అందేందుకు వీలు ఉంటుందని తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేశామని, ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే వేస్తామని తెలిపారు. దసరాజుపల్లికి 15 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎమ్మెల్యే దామచర్ల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల పాటు ఆ ప్రాంత ప్రజలు ఓపిక పట్టి చివరకు నాకు ఫోన్ చేశారని, ఇన్ని రోజులు నీళ్లు రాకుండా ఉంటే నీవు ఏమి చేస్తున్నావని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే నా నోటీసుకు తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. మోటార్ సమస్య ఉందని ఏఈ చెప్పడంతో ఎమ్మెల్యే దామచర్ల వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఒంగోలు ఎంపీపీ మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శేషబాబు, మండల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీతో పని లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, హౌసెస్ కానీ, పెన్షన్స్ కానీ, తర్వాత మెడికల్ ఎసెన్సీ కానీ ఆ విధంగా మన మండలం మొత్తం చాలా ఒక ఫార్మేట్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మన పంచాయతీ సెక్రటరీ బాగా వీటి మీద పరిశీలన చేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అబ్స్ట్రాక్ట్ తయారు చేసి మంచి బుక్లెట్లు తయారు చేసి గౌరవ శాసనసభ్యుల వారికి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. పేరు పేరున నా ధన్యవాదాలు. రెవెన్యూకి సంబంధించి జీరో అకౌంట్లు ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. ప్రతి ఊళ్ళో ఉంది సమస్య. ఈ సిమెంట్ రోడ్లు ఏమో పేరు ఈ ఇంటి నుంచి ఇంటి వరకు అని ఇచ్చారు. కొన్ని పోయి మామూలుగా జరగడం కోర్టు డిస్ప్యూట్స్ అట్లా వాటిని మళ్ళీ వేరే వాటికి పెట్టుకునేదానికి అవకాశం కల్పించాలి. ఎన్ని కావాలో చెప్పారు. దానికి 7 కోట్లు 8 కోట్లు రిలీజ్ చేశారు. ప్రతి జీరో లెవెల్ చేశారు. నాకు ఆ రోజు చెప్పింది ఈ సిమెంట్ రోడ్లు చేస్తే ఇక దాదాపు సిమెంట్ రోడ్లు అనేది ఊళ్ళలో లేకుండా క్లోజ్ చేసే ఉన్నారు. ఇంకేమైనా 1, 2 ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. ఇట్లాంటి వాటి దగ్గర ఏం చేస్తారు? సబ్మిషన్ సైట్ ప్రాబ్లమ్, సైడ్ కాలం ప్రాబ్లమ్, సైట్ ప్రాబ్లమ్ అంటే ఆ భూమి నాది వేరే దానికి పెట్టుకునేదానికి అవకాశం ఉంది సార్. లెటర్ పెట్టి ఆర్డర్ దానికి ట్రైన్లోనే పెట్టండి. ఇంకా ఎందుకుంటాయి వాళ్ళంతా ఇచ్చేస్తారు. మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ఊర్లన్నీ కూడా నేను వచ్చినప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. మనకుండే ప్రభుత్వంలో వచ్చి మనం 6 నెలలు అయిపోయింది, అధికారులు వచ్చేది 3 నెలలు అయింది. కాబట్టి అక్కడ డబ్బులు లేక ఉండే మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా కొన్ని సార్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ స్ట్రీమ్లైన్ అయ్యేదానికి టైం ఉంది. కాబట్టి అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, హౌసెస్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే ఒక ఎక్సర్సైజ్ చేసుకొని మీ అందరు కూడా సెక్రటరీలు అందరూ కూడా ఒకరోజు నేను మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మీ అందరూ కూడా చెప్పాను. ఏదైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలన్నీ కూడా మీరు డోర్ టు డోర్ మీరు అందరూ కూడా వెళ్ళండి. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ప్రతి ఇంటి నెంబర్తో సహా అక్కడ ఉండే కుటుంబ సభ్యుల్ని కూర్చొని మాట్లాడుకొని మీకు పెన్షన్ ప్రాబ్లం ఉందా, రేషన్ కార్డు ప్రాబ్లం ఉందా, లేకపోతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారా, బార్గింగ్లో ఉన్నారా, లేదా మంచినీళ్ళు మీ ఇంటికి కుళాయి ఉందా లేదా, మీ పిల్లలు చదువుకొని ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారా, మొత్తం డేటా ఒకసారి మనం కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకున్నప్పుడు దగ్గర మనకి అన్నీ కూడా మీరు దానికోసం అని చెప్పేసి మీరు అందరూ కూడా తిరిగి అన్నీ కూడా కంప్లీట్ చేసి ఈరోజు నాకు బుక్స్ కూడా సమర్పించారు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మొత్తం మన మండలంలోకి వచ్చేకి
ఎనిమిది సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క విలేజ్లోకి వచ్చేకి ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవరంపాడు అర్జున్ వరకు వచ్చేకి 98 సమస్యలు ఉన్నాయి. 98లో హౌస్లో వచ్చేసి 216 ఉంటే వీళ్ళు సర్వేలో 150 చేశారు. మిగతాది ఏమైందని నేను అడిగాను. అడిగితే ఆ మిగతాయి కొంతమంది రెంట్కి ఉండేవాళ్ళు లేకపోతే ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. దాన్ని ఒకసారి అంత గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది మనం క్రాస్ చెక్ చేయండి. మనకి 0 ఇన్ని ఇల్లు ఉంటే ఇన్ని ఇల్లు ఉండాలి, లేదా 1% ఉందంటే ఎక్కడ ఉంది అనేది కూడా మనం క్లారిటీ కావాలి. కాబట్టి 216 ఇల్లు ఉంటే 150 మందికి ఎందుకు వెళ్ళారు? మిగతా 50 + 16 66 అది ఎవరు డిస్టర్బ్ చేయండి. మనకి 0 లెవెల్లో మనకు కరెక్ట్గా ఉండాలి. ఆ ఊరికి వచ్చే లోపలికి పెన్షన్స్ 13 పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది. హౌస్ సైట్స్ వచ్చి 6 కావాలని ఇచ్చారు. హౌస్ శాంక్షన్ ఓన్ ల్యాండ్ నుండి హౌస్ శాంక్షన్ కట్టుకునే వాళ్ళు ఇల్లు కావాల్సిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అదేవిధంగా జాబ్స్ ఎవరికి పల్లె 0 లెవెల్ ఉంది. ల్యాండ్ ఇష్యూస్ 6 ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ అసిస్టెన్స్ మెడికల్కి ఇబ్బందులు ఉండేది 24 మంది ఉన్నారు. రేషన్ కార్డు ఇష్యూస్ వచ్చి 41 ఉంది. ఇంకా అదర్ ఇష్యూస్ ఏమీ లేవు. మొత్తం ఇవన్నీ కలిపితే 98 ఆ ఊర్లో ఉంటే మేజర్ సమస్యలు. మనం ఊర్లోకి వచ్చే లోపలికి రోడ్లు వేస్తాం, డ్రైన్స్ వేస్తాం, అదేవిధంగా ట్రాన్స్ఫారాలు ఇప్పుడు కావాలంటే ట్రాన్స్ఫారాలు ఇస్తాం, సబ్స్టేషన్ కావాలంటే సబ్స్టేషన్ ఇస్తాం. ఆ గ్రామానికి సంబంధించిన అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం. అర్హత లేని వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఆ టైంలో రాసుకున్నారు, కొన్ని చేశారు. అలాంటిది ఏదన్నా కూడా ఐడెంటిఫై చేయండి. అసలు పేదవాడు అనేవాడికి వయసులో వికలాంగులు లేకపోతే విడోనో లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలి. అన్నీ ఉండేసి ఏదో చేసే వాళ్ళు కూడా మీరు గమనించండి. అతను కూడా పెట్టుకొని అవసరమైతే అతను కూడా వస్తాడు. ఆ అప్లికేషన్ ప్రకారంగా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని దానికి వెళ్ళేసి హౌసింగ్ కూడా బుక్ చేస్తే మనకి ఈరోజు ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు 2.5 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. దానికి 1116 ఉన్నాయి కాబట్టి 1116 కూడా మీరు చెక్ చేసుకొని ఆయన కూడా పెట్టుకొని అదంతా కూడా పైన పంపిస్తే పైన మానిటరింగ్ చేసి అన్నీ కూడా మనం శాంక్షన్ చేపిస్తాం. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశాలు ఉంటాయి. మనకి హౌసింగ్ ఒకటి అయిపోద్ది, తర్వాత ల్యాండ్ ఇష్యూస్ అయిపోద్ది. మెడికల్ది ఏమో ఇది మెడికల్ది కూడా మనకు వచ్చేటప్పుడు మండలంలో 322 మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం బాగానే చేస్తారు. కాబట్టి దీంట్లో కూడా మీరు కొంచెం ఎగ్జామ్ చేయండి. 322 ఏంటి, లేకపోతే ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ కేసెసా, లేకపోతే అతని అది మనకి అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళు వచ్చి మనం అడిగేది కాకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పనులు సార్ట్అవుట్ చేసే విధంగా చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మనకి 3 monthsకి ఏదైతే మనకి మీటింగ్ ఉండదు జనరల్ బాడీ మీటింగ్లో నాకు తెలిసినంత వరకు పెన్షన్స్, హౌస్ శాంక్షన్స్, ల్యాండ్ ఇష్యూస్, మెడికల్ అసిస్టెన్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా నాకు దాదాపు 0 లెవెల్కి రావాలి. 3 months మనకు టైం ఉంటుంది కాబట్టి 3 monthsలో మన ఎన్డీఓ గారితో ఉండండి, మన చెన్నై గారు ఉన్నారు, వీళ్ళందరూ మన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెట్టుకొని మీరు గైడెన్స్ తీసుకోండి. దాన్ని అంతా కూడా ఒక్కొక్కటి మనం సార్ట్అవుట్ చేయండి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు చెప్పండి. అందరం ఒక ఫ్రెండ్లీగా పనిచేద్దాం. ఫ్రెండ్లీగా పనిచేసేటప్పుడు ఖచ్చితంగా పనులన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. ఎక్కడ కూడా పబ్లిక్లో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దాని ప్రకారంగా మనం పనిచేద్దాం. దానికోసం అని చెప్పి మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. రెండవది వచ్చేసి స్టాండ్ బై ఆర్డర్ ఎక్కడ సపరేట్ తీసేద్దాం, ఒకటి పంపిస్తాం, రెంటర్కైనా పంపిద్దాం. అది తీసేసి రెక్టిఫై అయిన తర్వాత చెప్పిద్దాం. దానివల్ల ఇంతమంది సఫర్ అవుతారు, ఎన్ని ఊళ్ళు సఫర్ అవుతాయి. మీకు ఇక్కడ ఆపేస్తే నీకు ఏం చేస్తావు? ఎక్కడుంటారు? ఎక్కడుంటావు? నా ఊళ్ళో ఏ ఏరియాలో ఉంటావు? జయ హాస్పిటల్ దగ్గర ఉన్నావా? ఏదైనా చెప్పు, హౌస్ నెంబర్ చెప్పేది. అటు ఇటు కట్ చేస్తాం. 2 రోజులు ఆ బాధ అనేది తెలుస్తుంది. కాదు ఇన్ని ఊళ్ళో ఇంతమంది ప్రజలు ఉండేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేటప్పుడు ఎవరికి చెప్తాం? నీకు చిన్నది వచ్చింది నువ్వు చెప్పు, ఫోన్ చేయలేవు, నాకు నా నెంబర్ తెలీదా?
ఏముందని అనుకున్నావా? నా ఫోన్ నెంబర్ ఉందా ఇక్కడ? చెప్పండి. మీరు మీ పార్టీ మీరు పెట్టుకొని 9 రోజులు 10 రోజులు చేస్తే జనాలు ఎవరు తిట్టుకుంటారు? ఎవరు తిడతారు? ఎవరు తిడతారు? ప్రభుత్వాలు కాదు, నన్ను చెప్తారు. నేను అప్పటికి ఏం చేస్తున్నాను, ఎలా పోతున్నాడు? ఎందుకు పోతుంది? ఆల్రెడీ పెట్టండి అమ్మా, లెటర్ పెట్టండి. గవర్నమెంట్ పనులు తీసుకుంటాం. పెట్టండి, నేను మాట్లాడతాను. రేపు ఏ స్టేజ్లో ఉంది? రేపు కూడా ఉందనుకుంటాను. రేపు వర్షం అయిపోయిన తర్వాత ఒకసారి 2 రోజుల తర్వాత మాకు రిపోర్ట్ పంపించాను. 2 రోజుల తర్వాత పంపించి ఇప్పుడే కాదు కదా, ఇంకా పడి వర్షం అంతా అయిపోయిన తర్వాత రేపు కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి అయిపోయిన తర్వాత ఒకసారి రిపోర్ట్ చేయండి. ఏ పంటలు డ్యామేజ్ ఉంది, ఒకటి టొబాకో, ఏ కంప్లైంట్స్ ఉన్నాయో ఎండి గారు మీకు ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం ఆల్రెడీ మీ మండల ఆఫీస్లో ఉంటాయి, చక్కగా మీ సచివాలయాల్లో ఉంటాయి. ప్రతి విలేజ్లో మీరే చేశారు కాబట్టి ఏ విలేజెస్ అనేది చూసి కొంచెం దాని మీద 3 monthsలో మ్యాక్సిమం ఎన్నైతే అవి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా చెప్తాను నేను. ఎంఆర్ఓ కూడా రెవెన్యూ ఏదో అనేది ప్రాబ్లం అనేది రెవెన్యూ జరుగుతున్నాయి కానీ అయిపోయింది. జరుగుతున్నప్పుడు ఇది కూడా ఇచ్చేసేయండి వాళ్ళకి. లిస్ట్ చేసి ఆ విలేజ్లో పెట్టండి. మీ డీటీని కూడా ఇచ్చాము. డీటీ ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.